95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో సంపద ఆదాయం కేసీఆర్ కుటుంబం టీఆర్ఎస్ నేతలు దోచుకుంటున్నారని, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి 5 లక్షల కోట్లు అప్పు చేశారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సంజీవపురంకు సీఎల్పీ నేత చేపట్టిన కాంగ్రెస్ పార్టీ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేరుకుంది. సంగారెడ్డి జిల్లా ఆందోళనలో రైతన్నలు రోడ్డెక్కారు. అకాల వర్షాలతో వడ్లు తడుస్తున్నాయని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నాందేడ్ అఖోలా నేషనల్ హైవేపై రైతులు ధర్నాకు దిగారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఆందోళనకు దిగారు. రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంచెలు వేసి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రోడ్డుకి ఇరువైపులా స్తంభించింది. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై హైదరాబాద్ సెక్రటేరియట్ నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, డిఆర్డీఓలు, డిపిఓలు తదితర అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఒడిశా పన్నాగాన్ని పసిగట్టలేకపోతే రాష్ట్రం నష్టపోతుందని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీశెట్టి బాబ్జీ అన్నారు. మన్యం జిల్లా కొటియా గ్రామాల్లో పర్యటించిన లోక్ సత్తా పార్టీ అధినేత మాట్లాడుతూ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల్లో ఒడిశా నేతలు పన్నుతున్నటువంటి పన్నాగాలను పరిశీలించకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీశెట్టి బాబ్జీ అన్నారు. మోడీ 9 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గంలో బీజేపీ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సుహాసిని ఆనంద్ విచ్చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని పలు కీలక అంశాలు వివరించారు. ఇళ్లలో చోరీకి పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగను టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారని డీఎస్పీ కేశప్ప తెలిపారు. మదనపల్లె టూటౌన్ పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో టూటౌన్ సీఐ మురళీకృష్ణ సిబ్బంది ఉన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, మదనపల్లి పట్టణంలో గౌతమీనగర్కు చెందినటువంటి సోమశేఖర్ తాళాలు వేసిన ఇళ్లకు కన్నాలు వేసి బంగారం, వెండి వస్తువులను దొంగతనం చేస్తాడన్నారు. మట్కా నిర్వహిస్తే పీడియాక్ట్ నమోదు చేస్తామని, మట్కా జోలికి పోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని డీఎస్పీ గంగయ్య సూచించారు. అనంతపురం తాడిపత్రి సబ్ డివిజన్ పరిధిలో ఎవరైనా మట్కా నిర్వహిస్తే పీడియాక్ట్ నమోదు చేసి జిల్లా బహిష్కరణ చేస్తామని డీఎస్పీ సీఎం గంగయ్య హెచ్చరించారు. ప్రకాశం జిల్లా దర్శిలో జనసేన పార్టీ అధినేతను, జనసేన పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని, ఆ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని దర్శి జనసేన నాయకులు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి కమలాపూర్ ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి నెల రోజులు గడిచినా తూకం వేయడం లేదు. తూకంలో జాప్యం. అకాల వర్షాల కారణంగా వరిధాన్యం మొలకలొస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. టీడీపీ ఇటీవల తీసుకువచ్చిన మహానాడు అట్టర్ ప్లాప్ అని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తెలిపారు. సీనియర్లు అని చెప్పుకునే సన్నాసులు తాగొచ్చినట్లు మాట్లాడారని పేర్కొన్నారు. టీడీపీ మేనిఫెస్టో ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. గతంలో మోసం చేసినందుకే ప్రజలు టీడీపీకి రాజకీయ సమాధి కట్టారని వెల్లడించారు. 7 ఏళ్ల అక్ష కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. 7 ఏళ్ల తర్వాత కరీంనగర్ జిల్లా బాలల సంక్షేమ శాఖ అధికారులు, పోలీసుల కృషితో తన తల్లిదండ్రులను అక్ష కలుసుకోగలిగింది. 10-15 రోజులుగా మిస్టరీగా మారిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆ పాప కథ అనేక మలుపులు తిరిగింది. ప్రజాభిమానం పొందాలి తప్ప దౌర్జన్యాలతో రాజకీయం చేస్తే ప్రజలు హర్షించరని భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ చైర్పర్సన్ కొరం కనకయ్య అన్నారు. పొంగిలేటి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఓటమి భయంతోనే ఇలా చేయిస్తున్నారని, ఇలాంటి ఘటనలు ఖమ్మంలో జరగడం ఇది మొదటిసారి కాదన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ కడెం మండలంలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు వరి ధాన్యం తడిసి ముద్దైంది. దిక్కుతోచని పరిస్థితుల్లో రైతన్నలు కొట్టిమిట్టాడుతున్నారు. వడ్ల కొనుగోలులో అధికారుల అలసత్వంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో యువతి ఫీమేల్ వరల్డ్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ కు స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తో పాటు ప్రముఖ సినీ నటి యాంకర్ అనసూయ హాజరై కొంతసేపు అక్కడ సందడి చేశారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ, కోదాడ ప్రజలు ఎండలు ఎక్కువగా ఉన్నా ఓపికగా స్వాగతం పలికినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్యురాలు ఆసుపత్రికి రాకపోవడంతో గర్భిణికి నర్సులు డెలివరీ చేశారు. నర్సుల నిర్లక్ష్యానికి నవజాత శిశువు మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. అజాగ్రత్తతో నర్సులు వైద్యం చేయడంతోనే శిశువు మృతి చెందినట్లు బంధువులు ఆందోళనకు దిగారు. నాడు మహాభారతంలో ద్రౌపదికి జరిగిన అవమానం లాంటిదే నేటి మోదీ భారతంలో పునరావృతమైందని వీసీకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీటీఎం శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రారంభించాల్సిన నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని ప్రారంభించడంపై నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీకి ఇచ్చిన పిలుపులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు పట్టణంలోని భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్ మాట్లాడుతూ పేదలకు ఇళ్ల పట్టాలిస్తే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పేదవాడు అంటే ఏంటో ఈ చంద్రబాబుకు చూపించే విధంగా ఈ ర్యాలీను నిర్వహించడం జరిగిందని అన్నారు. 2014 ఎన్నికలలో పెట్టిన మేనిఫెస్టోను కొత్తగా 2024 ఎన్నికల ముందు కొత్త మేనిఫెస్టోగా చంద్రబాబు ప్రవేశపెట్టాడని, రాష్ట్ర ప్రజలను, తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను చంద్రబాబు మోసం చేస్తున్నాడని నర్సరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం పరిధిలోని మనుబోలు పొదలకూరు రహదారిపై చెర్లోపల్లి గ్రామ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తిరుపతి జిల్లా కోట మండల కేంద్రమైన కోట గ్రామానికి చెందిన ముత్యాలయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ముత్యాలయ్య మృతదేహాన్ని మనుబోలు పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఇలా నేతలంతా కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. దీంట్లో భాగంగా ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి బాలినేని కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పాలనపై ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రబాబుపై ఏపీ స్పీకర్ తమ్మినేని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేత కూన రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం ఆమదాల వలసలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై వ్యాఖ్యలు చేసిన స్పీకర్పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జగన్ అసెంబ్లీలో స్పీకర్ స్థానాలకు గ్రహణం పట్టిందని అన్నారు.